ఆర్థిక నేరాన్ని అంగీకరిస్తున్నా అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. సో ప్రతిరోజు కూడా ప్రతి దినపత్రికలో కూడా ఇదే హెడ్లైన్. ఇక కేటీఆర్ జైలుకు పోయేదాకనో లేకపోతే జైలుకు పోయి 4-5 రోజులు జనాలు మర్చిపోయేదాకనో ఈ వార్త అయితే ఒకటే తిరిగి వచ్చేటట్టుంది. సో ముందుగా ఈ వార్త అయితే ఫటాఫట్ చూసుకుందాం. ఆర్థిక నేరాన్ని అంగీకరిస్తున్నారా? బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? 55 కోట్ల విదేశీ కంపెనీ ఇవ్వాలని విదేశీ కంపెనీకి ఇవ్వాలని మీరే చెప్పారా? ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? 9వ సీజన్కు చెందిన 700 కోట్ల లాభాల డిపాజిట్లు ఎక్కడా? సో అనేక ప్రశ్నలు అడిగి దాదాపు 80 ప్రశ్నలు ఏమో అడిగినట్టు తెలిసింది. సో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ అధికారుల ప్రశ్నల వర్షం. సుమారు 7 గంటల పాటు కొనసాగిన విచారణ. సో కేటీఆర్కు సుప్రీంకోర్టులో నిరాశ. స్పాట్ విచారణకు అంగీకరించని ధర్మాసనం 15న విచారిస్తామని చెప్పేసి వెళ్ళండి. సో ఆర్థిక నేరాన్ని మీరు అంగీకరిస్తున్నారా? బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు? ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు? మరి దీనికి సమాధానం చెప్తలేడు కేటీఆర్. నిన్న పోలీసు వాళ్ళని ఇట్లా అక్కడ సార్ ట్రాఫిక్ జామ్ అయితే సార్ మీరు పార్టీ ఆఫీస్ కాడ పోయి పెట్టుకోరు ప్రెస్ మీటు, ఇది మీడియా పాయింట్ కాదు అన్నందుకు నీకేం నొత్తుంది అన్నాడు ఆయన భాష. ఇక పార్టీ ఆఫీస్లోకి పోయినాక వాడు వచ్చే సీఎం బరాబర్ గిట్లా మాట్లాడతానని పార్టీ ఆఫీస్లోకి పోయినాడు. సో కేటీఆర్కు చిప్పు దొబ్బింది. నేను నిన్నే చెప్పిన మొత్తం ఆగమాగమవుతుండే ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈ ప్రశ్నలనే ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అడిగినట్లుగా సమాచారం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో అనూహ్య పరిణామాల నడుమ కేటీఆర్ గురువారం ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఉదయం 10:10 లాయర్ రామచంద్రరావుతో కలిసి ఆయన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. హెచ్ఎండిఏ నిధుల దుర్వినియోగంపై 3 అధికారులను కేటీఆర్ను ప్రశ్నించినట్లు సమాచారం. 2 సెషన్లలో సుమారు 7 గంటల పాటు ఆయన్ను విచారించినట్లు తెలిసింది. రేస్కు ముందు, రేస్కు తర్వాత జరిగిన అగ్రిమెంట్లు, లావాదేవీలపై ఆరా తీసినట్లు సమాచారం. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగాను కేటీఆర్కు ప్రశ్నలు వేసినట్లయితే తెలుస్తుంది. మొత్తంగా ఇక్కడ మనం ఇందాక చెప్పిన పాయింట్ ఇక్కడే ఉంచుకుంటారు. మీడియాతో మాట్లాడితే మీకేం నొప్పి, పోలీసులపై కేటీఆర్ దొరుకుతారం, ట్రాఫిక్ నేపథ్యంలో అడ్డుకున్న పోలీసులు అని చెప్పేసి. సో అంటే ఇది ఒకే సిమిలర్ న్యూస్. ఇది కిందనే 4 ప్రశ్నలు 40 రకాలుగా రేవంత్ రెడ్డి అడగమన్న ప్రశ్నల్ని అడిగారు. ఏసీబీ ఎన్నిసార్లు విచారణకు పిలిచినా వస్తా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సో 4 ప్రశ్నలే 40 రకాలుగా అడిగినంటే మరి అడుగుతారు. దర్యాప్తు సంస్థలు చేసేది అది క్రాస్ చెక్ చేస్తారు. ఎప్పుడు స్పెల్ట్ అవుతావు, ఎప్పుడు నిజాలు బయటకు వస్తాయని రకరకాలుగా ఇన్వెస్టిగేట్ చేస్తారు వాళ్ళు. అది వాళ్ళ నైజం. అది ఇక నువ్వు చెప్పేది ఇలా కోడ్ ఆఫ్ కండక్ట్ను ఎందుకు ఉల్లంఘించారు? సో కోడ్ ఆఫ్ కండక్ట్ను ఈసీ ఉల్లంఘించారనే ఆరోపణలపై ఏసీబీ అధికారులు కేటీఆర్ను క్వశ్చన్ చేసినట్టు తెలిసింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటని ప్రశ్నించినట్టు సమాచారం. ఏ లెక్కన ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని అడిగినట్టు తెలిసింది. ఫార్ములా ఈ కార్ రేసు 9వ సీజన్ సంబంధించి 700 కోట్ల డిపాజిట్లు ఎక్కడా అని ప్రశ్నించినట్టు సమాచారం. విదేశీ కంపెనీకి 55 కోట్లు మీరే చెల్లించమన్నారా? ఆర్బీఐ పర్మిషన్ అవసరం లేదని మీరే చెప్పారా? ఏస్ నెక్స్ట్ జన్. సో 7వ పేజీలో మొత్తం ఉంది. సో 1 by 1 పోదాం. కేటీఆర్ సంబంధించిన అంశం అయిపోగానే రైతులకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ఒక కీలక అప్డేట్ ఉంది. మీరు వేచి చూడాలి. ఈ న్యూస్లు అయిపోగానే అక్కడికే పోదాం. రైతు భరోసా గురించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క గారు ఒక అప్డేట్ ఇచ్చారు. దాన్ని చెప్తా మీకు. ఈ లోపల కేటీఆర్ ఫినిష్ చేద్దాం. ఆర్థిక నేరాన్ని అంగీకరిస్తున్నారు ఇది. సో కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి వైదొలగడానికి కారణం మీరే అనే అభియోగాలపై మీ స్పందన ఏంటి? ఒప్పందం ప్రకారం 2024లో నిర్వహించాల్సిన రేస్ ఎందుకు నిర్వహించలేకపోయారు అనే ప్రశ్నలతో కేటీఆర్ను ఏసీబీ అధికారులు విచారించినట్టు తెలిసింది. సో వాళ్ళు వెనక వెళ్ళిపోవడానికి కాంగ్రెసే కారణం అని చెప్పి సీన్ అన్నాడు, కానీ మీరే కారణం అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నలు అడిగారట. భారీ బలగాల మోహరింపు. సో ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఏసీబీ కార్యాలయానికి వస్తారని ముందస్తు జాగ్రత్తగా 9 ప్లాట్ఫామ్లకు చెందిన పోలీస్ బలగాలను ఏసీబీ కార్యాలయం చుట్టుపక్కల ఏర్పాటు చేశారు. కేటీఆర్ వచ్చే వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. కార్యాలయం చుట్టుపక్కల 144 సెక్షన్లు తరపించేలా పోలీసులు పహారా కాశారు. సుమారు 50 మంది సిఐ, ఎస్ఐ, ఏఎస్ఐ స్థాయి అధికారులు విధుల్లో పాల్గొన్నారు. బంజారాహిల్స్లో కమాండ్ కంట్రోల్ ఆఫీస్ ఏరియాలో ఉన్న టీ స్టాళ్లు, హోటళ్లను సైతం పోలీసులు మూసేయించారు. సో మొత్తంగా ఇంత పెద్ద తతంగం, ఒక 55 కోట్ల నేరం చేసినటువంటి ఒక నిందితుడికి సంబంధించి ఇంత పెద్ద తతంగం, ఇంతమంది 50 మంది సిఐలాట, ఎస్ఐలాట, మొత్తం బ్లూటూన్లాట, ఇన్ని బలగాల, ఇంత కథగారికన్నా ఏమన్నా ఆయనకు సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఆయన నెక్స్ట్ వాళ్ళు ఎత్తే తోలు తీసి తీసుకుపోయి లోపల పడేయాలి. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కేటీఆర్కు నిరాశ ఎదురైంది. క్వాష్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ స్వీకరించి స్పాట్ విచారణ చేపట్టాలని కేటీఆర్ తరపు న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. 1-2 రోజులలో విచారణ జరిపేలా చూడాలని కోరారు. ఈ అభ్యర్థనను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది.
అంత తొందరగా విచారణ చేపట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించింది. పిటిషన్ విచారణను జనవరి 15కి అయితే వాయిదా వేసింది. సో మొత్తంగా కేటీఆర్కి సంబంధించిన అంశం అనేది ఇట్లా ఉంది.